చందమామ కథ. తెలివి తక్కువ దద్దమ్మ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామలింగుడు ఒకరు. తెనాలి రామలింగుడు ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి తన పాండిత్యంతో రాజును మెప్పించేవాడు. రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా తెలివి తక్కువ దద్దమ్మ అనే పోటీలు జరుగుతూ ఉండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప తెలివి తక్కువ దద్దమ్మను గుర్తించి 5,000 బంగారు నాణేలతో రాజు సత్కరించేవారు. అయితే ప్రతిసారి ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటూ ఉండేవాడు. తెలివితేటలు ఉపయోగించి తెలివి తక్కువ దద్దమ్మ అనిపించుకోవడం మన తెనాలి రామలింగడికే చెల్లుతుంది. మరి ఎందుకంటే ఆయన వికటకవి కదా. ఈ తెలివి తక్కువ దద్దమ్మ బహుమతిని ప్రతిసారి తెనాలి రామలింగడి గెలుచుకోవడం చూసి సేనాధిపతికి ఒళ్ళు మండింది, కుళ్ళు పుట్టింది. ఈ బహుమతిని ప్రతిసారి తెనాలి రామలింగడే గెలుచుకుంటున్నాడు, ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలైన రోజు తెనాలి రామలింగడి గదికి బయట నుంచి గడియ పెట్టించాడు. ఒకవైపు రామలింగుడు ఆ గదిలోంచి బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నాడు. మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ తెలివి తక్కువ దద్దమ్మ ఎవరనేది తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరికి ఎలాగోలా రామలింగుడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు. అప్పటికే పోటీలు ముగింపు దశలో ఉన్నాయి. ఆలస్యంగా వచ్చిన రామలింగాన్ని గమనించిన రాయలవారు, అదేమిటి రామలింగ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని ప్రశ్నించారు. సమాధానంగా రామలింగుడు మాట్లాడుతూ, ప్రభు, మా ఇంట్లో ఒక రాగి నాణ్యం కనిపించకుండా పోయింది, దాన్ని వెతుకుతూ కూర్చున్నాను, అందుకే ఆలస్యమైంది అని చెప్పాడు. దానికి రాయలవారు, ఏంటి, ఒక్క రాగి నాణ్యం కోసం ఇంత సమయం వృధా చేశావా? ఈ పోటీకి వచ్చి గెలిస్తే నీకు 5,000 బంగారు నాణ్యాలు దక్కేవు కదా, ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా? ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మలాగున్నావే అని నవ్వుతూ అన్నాడు రాయలవారు. అవును ప్రభు, నేను తెలివి తక్కువ దద్దమ్మనే అని అన్నాడు రామలింగుడు రెట్టిస్తూ. దానికి రాయలవారు, నిజంగానే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవే అని కోపంగా అన్నారు. అప్పుడు రామలింగుడు తెలివిగా, ప్రభు, అలాగైతే నేను తెలివి తక్కువ దద్దమ్మని అని మీ నోడితే మీరే అన్నారు కదా, కాబట్టి ఈ పోటీలో నేనే నెగ్గినట్టు కదా అన్నాడు. దాంతో నాలుగు కలుచుకున్న రాయలవారు రామలింగుడి తెలివికి మెచ్చి 5,000 బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చి విజేతగా ప్రకటించారు.